ప్రార్థనలన్నీ ఆయన రిజిస్టర్లో రాసుకుంటాడు. దేవునికి ఒక సమయం, ఒక ప్రత్యేకమైన కారణం ఎప్పుడూ ఉంటాయి. ఆదికాండం 8వ అధ్యాయం 9 నుండి 11 వచనాల్లో, తన అరికాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండెను. మనకి ప్రోత్సాహాన్నివ్వకుండా ఎప్పుడు తొక్కిపట్టి ఉంచాలో, ఎప్పుడు సూచక క్రియనిచ్చి ఆదరించాలో దేవునికి తెలుసు. ఏది ఎలా ఉన్నా ఆయన మీద ఆధారపడడం అన్నది ఎంత ధన్యత. ఆయనకి మనం జ్ఞాపకం ఉన్నామనే రుజువులేమీ కనిపించినప్పుడు ఇదే మన కర్తవ్యం. కంటికి కనిపించే సూచనలన్నిటికన్నా తానిచ్చిన మాట, మనల్ని ఎప్పుడు గుర్తుంచుకుంటానని ఆయన చేసిన వాగ్దానం ఎక్కువ నమ్మదగినది, ఎన్నదగినది అని మనం గ్రహించాలని ఆయన ఉద్దేశం. ఆయన ప్రత్యక్షమైన సూచన పంపితే అది మంచిదే. అది లేకుండా ఆయన నమ్మిన మనం అది కనిపిస్తే రెట్టింపు ఉత్సాహంతో ఆయన్ని స్తుతిస్తాం. ఆయన వాగ్దానం తప్ప మరే ఇతర సాక్ష్యాలు లేకుండా నమ్మిన వాళ్ళు ఆయన నుండి అందరికన్నా ఎక్కువ ప్రేమ బహుమానాలు పొందుతారు. తుఫాను మబ్బులు చుట్టూరా కమ్మితే, పరలోక స్వరం మూగబోతే నమ్మండి, ఆయన్ని మీ ప్రార్థనలన్నీ వింటున్నాడు. దుఃఖము, శ్రమలు, బాధ దగ్గరైన, అతి చేరువైన ఆత్మీయులు దూరమైన స్తుతించండి, ఆయన ఉన్నాడు మనకి. దారి కష్టమైన, బ్రతుకు నిష్ఠూరమైన, భయంతో మన కళ్ళకి మస్కలు కమ్మిన చెంతనున్నాడు, చేతిలో చేయి వేయండి. దారులన్నీ మూసుకుపోయినా, అందమంతా అణగారిన మనతో ఉంటాడు, నమ్మి విశ్రమించండి ఆయనలో. ఆలస్యాలు, తిరస్కారాలు కావు. మన ప్రార్థనలన్నీ ఆయన రిజిస్టర్లో రాసుకుంటాడు. వాటి కింద రాసుకుంటాడు, దీని సమయం ఇంకా రాలేదని. దేవునికి ఒక సమయం, ఒక ప్రత్యేకమైన కారణం ఎప్పుడూ ఉంటాయి. మన ఉనికిని నిర్దేశించిన వాడే మన విడుదల కోసం పథకం కూడా సిద్ధం చేశాడు.